బర్డ్ ఫ్లూ నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ అధికంగా ఉన్న కొవ్వూరులో జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు పర్యటించారు. ఇక ఫ్లూ వల్ల చనిపోయినటువంటి బర్డ్స్ను భూమిలో పాతిపెట్టే విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఇక బర్డ్ ఫ్లూ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ సచివాలయం, పశువర్ధక శాఖ దృష్టి సారించాయి. గ్రామ వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ప్రజలకు ఇక బర్డ్ ఫ్లూపై అవగాహన కలిగించడంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా పొదలకూరు, కొవ్వూరు మండలాల్లోని అనేక గ్రామాల్లో బర్డ్ ఫ్లూ తీవ్రత అధికంగా ఉంది. అలాగే పౌల్ట్రీ వాళ్ళకి కూడా వెటర్నరీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎవరైనా కనుక వీటిని పాటించకపోతే అవసరమైతే కనుక చర్యలు పోలీసు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇదేంటంటే కలెక్టివ్గా మనం అందరం కలిపి ఈ స్ప్రెడ్ లేకుండా చూసుకోవాలి. లేకపోతే కనుక అది ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి అలాగంతా వ్యాప్తి చెందితే పౌల్ట్రీ రంగం అంతా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఆ పౌల్ట్రీ సెక్టర్లో ఉన్నటువంటి ఎవరన్నా కనుక ఎఫెక్ట్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు వాటిని గవర్నమెంట్ కొన్ని నిర్దేశాలు ఇచ్చారు. 1 మీటర్ 2 మీటర్ల లోతు గొయ్యి తీసి అందులోనే వేసి మన కాల్షియం హైడ్రాక్సైడ్ అవన్నీ వేసి పొడ్చాలని ప్రొసీజర్ పెట్టారు. ఆ ప్రొసీజర్ ప్రకారం డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడన్నా కనుక ఏమైనా చనిపోతే చేపల చెరువులు వేయడము లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ వేయడం అన్నది సమాజానికి చెడ్డ చేసేటటువంటి పని. అటువంటివి ఏమైనా ఉంటే కనుక కంపల్సరీగా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కాకపోయినా పోస్టులు కూడా పోలీసులు చెక్ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇందాక మన ట్రైనీ డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చెక్ పోస్టులు పెట్టి ఈ మూమెంట్ లేకుండా మా వంతు గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆల్రెడీ సిఐ గారు